నీ స్వరం వింటుకును, నీ వాక్యం ధ్యానించుటకును, నీ పరలోక సంబంధమైన కృపను మాకు చేసినందుకు మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేట తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. వెల్కమ్ బ్యాక్ ఫర్ అనదర్ డే ఆఫ్ స్మాల్ మెడిటేషన్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. దేవుడు తన మహోన్నతమైన కృపను మనకు కలుగు చేసి మరొక దినాన్ని మన బ్రతుకులో కలుగు చేసినందుకు దేవునికి ప్రప్రథమంగా వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. నిజమే, మన బ్రతుకులలో దేవుడు ప్రతిదినం మనల్ని ఎదుర్కొంటూ ప్రతిదినం మన విషయమై తాను చేయుచున్నటువంటి ఆ ప్రేమ కార్యం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మన యొక్క ప్రయారిటీస్ మనకు ఉండొచ్చు, కానీ జ్ఞాపకం చేసుకోవాలంటే గాడ్ ఈస్ అవర్ ప్రయారిటీ, దెన్ అవర్ లైఫ్ ఈస్ ది నెక్స్ట్ ప్రయారిటీ. సో ఈ దినాన్ని, ఈ రోజు జరగబోయే ప్రతిదాన్ని దేవుని చేతికి అప్పగిస్తూ ఉంటున్నాం. ఈరోజు అంశం, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. బైబిల్లో ప్యాంథియా అనే మాట వాడబడింది ఈ గ్రీఫ్ కొరకు, ఈ దుఃఖం, ఈ మార్నింగ్ అనేదాన్ని. పాత నిబంధన కాలంలో మార్నింగ్ అనేది వ్యక్తి తన వ్యక్తిగత జీవిత విధానంలో తాను పొందుతున్న తన జీవితాన్ని, అది శారీరక సంబంధమైన జీవితం కావచ్చు, ఆధ్యాత్మికమైన జీవితం కావచ్చు, ఈ జీవితాన్ని తన హృదయంలో విచారమును కలుగు చేస్తూ, తన హృదయము చాలా చింతాగ్రస్తమైనటువంటిదిగా కన్నీటితో తాను వ్యధ చెందుతున్న ఆ స్థితిని వ్యక్తపరిచే విధానం, ఆ స్థితిని విధానం. ఈ మార్నింగ్ అనేది అది వ్యక్తిగతమైనది కావచ్చు, దేశపరంగా ఇశ్రాయేలు చేసినది కావచ్చు. వారు గోనె పట్ట కట్టుకొని వారు బూడిదలో కూర్చొని దేశమంతా ఉపవాసముతో వారు దేవుని సన్నిధానంలో వారి హృదయములను, వారి స్థితిగతులను, వారి పాపపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని బైబిల్లో ఏ రీతిగా మౌన్ చేశారో దాన్ని చూపడం జరుగుతుంది. నిజమే, మొదటి మాట మనం ఏమన్నామంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాం. ఈ ఆత్మ సంబంధమైన విషయం ఏంటంటే బెగ్గర్లీ పోర్, టోకస్ అనే మాటను మనం తర్జుమా చేసుకున్నాం. నిజమే, అనగా ఒక బీద స్థితికి, పవర్టీ స్థితిలో ఉన్నప్పుడు ఏ రీతిగా తను ఏమి నిస్సహాయుడిగా మార్చబడినటువంటి స్థితిలో బయట నుంచి వచ్చే సహాయం కొరకు ఎదురు చూస్తూ అడుక్కుంటామో, ఆ రీతిగా ఆధ్యాత్మికమైన జీవిత విధానం చితికిపోయి నిస్సహాయతలోనికి చేర్చబడి భయంకరమైన యూజ్లెస్నెస్, పనికిరాని తత్వం మనలోకి ఏర్పడినప్పుడు, నిస్సహాయత ఏర్పడినప్పుడు దేవుని వైపు చూచి దేవుని యొక్క ఆధ్యాత్మిక బీదతనంతో, దరిద్రతతో ప్రభు యొద్దకు చేరి ఆ చితికిపోయిన విచ్ఛిన్నమైన ఆధ్యాత్మిక జీవితంతో ప్రభు వైపు చూసినప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే మీరు ఆ భూలోకం స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే అటువంటి స్థితిలో దేవుడు నీకు తన కృపను కలిగి చేస్తాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి ధన్యతలో. ఆ రెండవ ధన్యత లింక్ ఇది. అటువంటి స్థితిలో నువ్వు దుఃఖపడుతూ ఉన్నప్పుడు, when you have been brought to the knees of your own spiritual life, the end point of it, యూజ్లెస్ సిచ్యుయేషన్కి వచ్చి దేవుని వైపు నీ హృదయం తిప్పుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా, నీ యొక్క దయనీయమైన స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని దుఃఖకాంతుడవై నీవు ప్రార్థిస్తూ ఉండగా, అనగా యు ఆర్ బీయింగ్ కాల్డ్, ప్రభు యొక్క సన్నిధానంకి ఆధ్యాత్మికంగా పిలువబడిన వాడవై దుఃఖకాంతుడవై ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ అంతట్లో కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యోవేలు గ్రంథం 1:8 అధ్యాయంలో కూడా ఇశ్రాయేలును వారి యొక్క శత్రువులు వారిని జయించినప్పుడు, లేదా వారి యుద్ధం మీద వారికి వచ్చినప్పుడు, ఇన్వేడెడ్ బై ది ఎనిమీ వచ్చినప్పుడు వారు చేసినటువంటి ప్రార్థన జ్ఞాపకం చేయబడుతుంది. అదే రీతిగా ఎజ్రా 10:6లో కానివ్వండి, నెహెమియా 1:4లో కానివ్వండి, వారు వారాలు దేవుని దుఃఖంతో వారు ప్రత్యేకించుకొని ప్రార్థించినట్టుగా మనం చూస్తుంటాం. సమూయేలు కూడా తను కూడా మరి ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క స్థితిని బట్టి, మోషే కూడా ఇశ్రాయేల్ స్థితిని బట్టి ఆయన దుఃఖకాంతుడై ఉండి విచారం వ్యక్తం చేస్తూ వారు ప్రభు యొద్దకు వచ్చి దుఃఖముతో కన్నీరు విడిచుచు వారి అంతరంగంలో ఉన్నటువంటి వారి వ్యక్తిగతం కానీ వారి దేశంతో కానీ ఆ ప్రజల యొక్క దుస్థితిని బట్టి ప్రభు దగ్గరకు వచ్చి కన్నీటితో గోజాడుతూ ఉన్నటువంటి విధానాలు మనకు ఈ యోవేలు గ్రంథం, ఎజ్రా గ్రంథం, నెహెమియా గ్రంథంలో కూడా, ఆది కాండంలో, మొదటి సమూయేలు, ద్వితీయోపదేశ కాండంలో ఇవి వారు ఏ రీతిగా దుఃఖించి మౌనింగ్ చేశారో మనకు జ్ఞాపకం చేయబడింది. నిజమే,
కొన్ని విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. చిన్న మాట, కానీ ఇది చాలా లోతైన అర్థం కలిగినది. మార్నింగ్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ రిగార్డింగ్ ద చేంజ్ ఆఫ్ హార్ట్. నీ హృదయం మార్చుకోవడానికి, నీ హృదయం ఉన్న స్థితిలో నుంచి నీవు నీ స్థితిని, నీ పాపపు స్థితిని ఎరిగినప్పుడు నీ హృదయంలో మార్పు చెందడానికి, ఇశ్రాయేలు ప్రజలు ఫరో రాజు చనిపోయిన, ఎవరైతే కష్టపెడుతున్నాడో ఆ రాజు చనిపోయినప్పుడు రెండవ అధ్యాయం 23-24 వచనాలు చక్కగా ఈ మాట జ్ఞాపకం చేయబడుతున్నారు. చూడండి, ఆ ప్రజలు వారి యొక్క దుఃఖాన్ని దేవుడు విన్నట్టుగా వారు ప్రభు దగ్గరకు వచ్చి వారు ఏడుస్తూ ఉండగా, నేను చదువుతాను చూడండి. అలాగే అనేక దేవుడు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు చేరెను. ఈ వెట్టి పనులు అలాగే ఈ మొర పెట్టడం అన్నమాట. వారు ప్రభు దగ్గరకు చేరి వారి హృదయ అంతరంగా ఉన్న ఘోషను, బాధను, దుఃఖాన్ని మొరపెడుతూ ఉండగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుని లక్ష్యాన్ని కోరుకుంటూ, దట్ ఈస్ గాడ్. మనం మార్నింగ్ చేసినప్పుడు కూడా సాధారణంగా మనం ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తామంటే, మనం దేని కొరకు ప్రభువుకు ప్రత్యేకించుకుంటాం. ఇప్పుడు మనం అందరం ఉపవాసం ప్రార్థన చేస్తాం, తిరిగి మా సస్పెన్షన్ రివోక్ కావాలని. కానీ ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఈ అంగలార్పు అనేది వారి యొక్క మూలుగులను దేవుడు విని వారికి వచ్చి, దేవుడు వారి లక్ష్యముంచు నిమిత్తం మనల్ని మనం నియంత్రించుకుని ప్రభుకు సమీపించినప్పుడు దేవుడు కూడా తాను నిమగ్నత మనపై ఉంచులాగున, టు కాల్ ఫర్ ది అటెన్షన్ ఆఫ్ గాడ్. ఈ మార్నింగ్ ఏంటంటే, నీ స్థితిని నువ్వు చూసి ప్రభు యుద్ధకు వచ్చినప్పుడు యు ఆర్ కాలింగ్ ఫర్ ద అటెన్షన్ ఆఫ్ ది లార్డ్. ఆయన మన లక్ష్యం ఉంచుటకు మనం దుఃఖక్రాంతులమై ఆ యొక్క మార్నింగ్ లో మనం ఉంటాం, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ. ముఖ్యంగా ఈ కన్నీరు విడిచి ప్రార్థన చేసేదంటే ప్రాముఖ్యం ఏంటంటే, నీ హృదయ దుస్థితిని చూచి ఆ హృదయ దుస్థితి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ బాధ యొక్క ప్రతిరూపమే ఈ కన్నీరట. ఈ కన్నీరు కార్చడం అనేది కూడా నిన్ను దేవునితో సమాధానపరచడానికి ఒక విధానంగా కనపరచబడుతుంది. యు రియల్లీ పుట్ డౌన్ యువర్ టీయర్స్. కన్నీరు కారుస్తూ ఉంటే నీ అంతరంగములో ఉన్న వేదన బయట కనబడుతుంది అని చెప్తున్నాడు బైబిల్లో. నిజమే, యువర్ పెయిన్ ఈస్ సీన్, అండ్ యువర్ పెయిన్ ఈస్ సీన్ త్రూ ద టీయర్స్ ఆఫ్ యువర్ ఐస్. ఎంత దుఃఖక్రాంతులు విన్నావు, ఎంత బాధపడుతున్నావో, ఎంతగా నీవు చింతిస్తున్నావో మనం చూస్తూ ఉంటాం. నిజమే, మన కన్నీరు దానికి నిదర్శనంగా ఉంచబడిందని జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, మన మామూలు జీవితంలో కూడా మనం చాలా సార్లు ఎన్నెన్నో స్థితులకు మనం పోతూ ఉంటాం. ఎన్నో రకాలైన కుటుంబ బాధలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి చింత మనకు కలగ చేయబడుతుంది. అన్నిట్లో మనలో దేవుడు గివ్ us an ఇన్బిల్ట్ మెకానిజం. మనలో ఏంటంటే, నీవు పొందుతున్నటువంటి శ్రమను చూసి నీవే చింతాక్రాంతులు అయి ఉండి నీవు దాని గురించి దుఃఖించచ్చు. నువ్వు అంటే ఆ యొక్క భాగం మనలో ఇచ్చాడు. ఆ కన్నీరు అనేది మనకు దేవుడు మనలోనే ఉంచాడు. ఇప్పుడు బాధపడుతుంటే కన్నీరు ఎందుకు రావాలి, ఎందుకు ఏడవాలి? ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ బాడీ టువర్డ్స్ ద గ్రీఫ్ అండ్ పెయిన్ దట్ యుర్ గోయింగ్ త్రూ యువర్ హార్ట్. నీ హృదయం అనుభవిస్తున్నటువంటి దుఃఖం నువ్వు జ్ఞాపకం చేస్తుంటుంది. వీఆర్ మేడప్ ఆఫ్ దిస్ గ్రీఫ్ అండ్ క్రై ఇన్ అవర్ హార్ట్స్. అది ఒకవేళ అది లేకపోతేనట మన హృదయము విడుదల కాదంట ఆ బాధలో నుంచి. చదువుతూ ఉంటే నాకు అర్థమైంది. నిజమే, ఏమంటారు ఇంగ్లీష్ లో, గాడ్ మేడ్ us to grieve and cry. A capacity that God has inbuilt in our own body. మనలోనే నిర్మించాడు దుఃఖించడం, కన్నీరు కార్చడం అనేది. అది మనలోనే నిర్మించబడి ఉన్నది దేవుని ద్వారా. కనుక మనం జాగ్రత్తగా ఉండి ప్రతి సమయం, ప్రసంగి 3:4 అంటాడు, ప్రతి దానికి సమయం ఉంది. చూడండి, ప్రసంగి 3:4, ప్రతిదానికి సమయం ఉంది. ఏంటి ఆ సమయం? చూద్దాం, నేను చూస్తాను. చూడండి, మొదటి ప్రతిదానికి సమయం కలదు. 3వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రయత్నములకు సమయం కలదు, పుట్టుటకు చచ్చుటకు అనుకుంటూ 3వ వచనంకి వచ్చినప్పుడు కంటాడు, ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యం ఆడుటకు అంట. ఏడ్చుటకు దుఃఖించుటకు ప్రతిదానికి సమయం ఉంది. There is a way, there is a time where you come to grieve. There is a time where you will be weeping. Nobody is going to escape it.
సో ఇట్ ఈస్ ఇన్బిల్ట్ మెకానిజం విత్ ఇన్ యూ టు రిలీవ్ యూ ఆఫ్ ది గ్రీఫ్ అండ్ ది పెయిన్. దేని గురించి ఏడ్చుచున్నావో అది దానిని ఎదుర్కోవడానికి నీ హృదయంలో దేవుడు ఆదేని నేను పుట్టించినప్పుడే నీలో ఈ మెకానిజాన్ని పెట్టాడట. ఎందుకంటే ఆ హృదయ వేదన నుంచి నువ్వు విడుదల పొందడానికి దానికి ఒక సమయం ఉంది. కనుక ఈ యొక్క శరీర సంబంధమైన ఈ దుఃఖం, ఈ చింత ఖచ్చితంగా మనలోనికి వస్తుంది అని దాన్ని ఎదుర్కోవడానికి దేవుడే మన హృదయంలో వచ్చాడు. అదే ద వే వి ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్. నానా స్థితిగతుల్లో మనం దాన్ని చూపించే విధానంలో మార్పు ఉండవచ్చు. మనం చనిపోయినప్పుడు చూపించే విధానం మారిపోయి ఉండొచ్చు. ఎవరైనా దుఃఖం నీ హృదయంలో నీకు అన్యాయం జరిగినప్పుడు దుఃఖించే విధానంలో నీకు మార్పు ఉండవచ్చు. నీవు నీ హృదయంతరంగా పాపమును చూసి నువ్వు చింతాక్రాంతిలో విచారం పెడుతున్న విధానం వేరుకుండవచ్చు. నినవే పట్టణం వారి యొక్క దేశం యొక్క పాపం స్థితిని జ్ఞాపకం చేసినప్పుడు వారు ఎవరు కూడా భోజనం చేయకుండా, జంతువులు కూడా భోజనం చేయకుండా ఉపవాసం ఉండి వారు బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకుని రాజుతో సహా దేశంలో అందరూ చింతను వ్యక్తం చేసిన విధానం వేరు విధానంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా ఉండవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ప్రతిసారి ఎప్పుడైతే నువ్వు దుఃఖక్రాంతులు అవుతావో, ఎప్పుడైతే నువ్వు ప్రతిసారి చింతక్రాంతులు అవుతావో, ప్రభువు నీతో నీ పక్క ఉంటాడు అంటాడు దేవుని వాక్యంలో. లార్డ్ కమ్స్ అండ్ స్టాండ్స్ బిసైడ్ యూ, విత్ యూ. నీతో ఉంటాడు, నీతో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రతి దానిని నీవు పొందుతున్న సమయంలో నీతో సింపతైజ్ చేసి నీతో కూడా కలిగి ఆయన నీ కలుగు ప్రతి బాధ నుంచి ఆయన పొందిన శ్రమ చేత ఆయన ఎరిగిన వాడు కాకూడదు, అన్ని పొందిన వాడు కనుక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఏమంటారు చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టిని ఏది చేయలేదు. ఆయన దృష్టికి కనబడినది ఏది స్పష్టము ఏది లేదు, ఆయనకు తెలియని ఏది లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నాయి. ఏది కూడా దాచి ఉంచలేదు, అన్ని ఆయన కనబడతాయి మన జీవితంలో ప్రతి ఒక్కటి. ఎందుకంటే మనం పుట్టించిన వాడు. నీ సంతోషాన్ని చూస్తాడు, నీ దుఃఖాన్ని కూడా చూస్తాడు. ఏది ఆయనకు మరుగుపరచబడదు. ఆకాశ మండలంలో గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. వినండి, మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో కూడా సహానుభావం లేనివాడు కాడు గాని, మన ప్రధాన యాజకుడు మనతో కూడా మన స్థితిగతులను ఎరిగిన వాడు, ఎరగకుండా ఉండిన వాడు కాదు గాని ఎరిగిన వాడు గనుక సమస్త విషయంలో మన వలన శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండను. He knows how we are going to be tempted in our lives. ప్రతి విషయంలో శోధింపబడే విధానం ఆయనకు తెలుసు కనుక మనము భరించలేని శోధన మనం కలిగి చేయకుండా మన జీవితం నూతనపరుచుకునే విధానంగా మనతోనే ఉండి అన్ని ఎరిగిన వాడుగా ఆయన మన శ్రమలలో పాలభాగస్తుడై, ఎందుకంటే ఆయన మన వల్లనే శ్రమ పొందిన వాడుగా ఉన్నాడు కనుక ఈ దుఃఖం ఏంటో తెలుసు కనుక ఆయన దుఃఖాకాంతుడై అనేది బైబిల్లో ఆ ఒలివల కొండలో. ప్రభువా నీ చిత్తమైతే ఈ యొక్క పాత్ర నాకు తొలగించమని ప్రార్థన చేస్తుంటున్నాను. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడెప్పుడు దుఃఖపడ్డాడో అప్పుడప్పుడు కన్నీరు విడిచినట్టుగా చూస్తుంటున్నాం. మనం యెరూషలేము స్థితిని చూచి దుఃఖించాడు. లాజరు చనిపోవడం చూసి, ప్రియమైన వాడు చనిపోవడం చూసి ఆయన హృదయంలో దుఃఖించను అని ఉంది. He was mourning in his heart and he cried for him. మానవుని సృష్టి దేవుడు తన హృదయంలో చాలా దుఃఖించినట్టుగా, చాలా బాధపడినట్టుగా మనం చూస్తాం బైబిల్లో. నిజమే దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ విత్ us when we are in trouble. మనం శోధింపబడినగా దుఃఖపడుతున్న సమయంలో దేవుడు మనతో ఉండి ఆయన ఎరగని వాడు సమస్తం ఎరిగిన వాడు కనుక మనతో కలిసి నడుస్తూ ఉంటాడని ప్రభు మన జ్ఞాపకం చేయబడుతుంది. కీర్తన గ్రంథం 34:18 వచనంలో ఒక మాట, చక్కని మాట రాయబడుతుంది. కీర్తన గ్రంథం 34వ కీర్తన 18వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. When you are being broken into pieces with the pain, ఆయన నీతో ఉండి నడిపించి నేను రక్షిస్తాడని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. నిజమే. When you are burning, నీవు నలిగి ఉన్నప్పుడు ఆయన నేను రక్షించడానికి, నీ చేయి పట్టుకొని నిన్ను రిస్టోర్ చేయడానికి,
తిరిగి యథాస్థితులను తీసుకొని రావడానికి ఆ ప్రభు మనకు సహాయం చేస్తాడని మనం జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా నువ్వు ఎప్పుడైతే నీ పాపపు స్థితి ఏం చేయబడుతుందో నీ హృదయంలో చూచి నువ్వు దుఃఖించినప్పుడు, ఇప్పటిదాకా మానవ చెప్తుంది, ఇప్పుడు వెన్ యూ రియలీ మోర్న్ ఫర్ ద వే దట్ సిన్ డస్ ఇన్ యువర్ లైఫ్, హౌ ఇట్ యాక్ట్స్ అపాన్ యువర్ లైఫ్. నీవు పాపము నీ జీవితంలో ఉండటం వల్ల నిన్ను ఏ రీతిగా అది పతనానికి గురి చేస్తుందో గుర్తించి దుఃఖించి నీ హృదయంలో విచారమును వ్యక్తం చేస్తూ నిన్ను నీవు పశ్చాత్తాపముతో దేవుని పాప క్షమాపణతో నీ హృదయం కడగబడుటకు ప్రభు యొద్దకు వచ్చి చింతాక్రాంతుడవై ప్రభు దగ్గర కన్నీరు విడుచుచు నీ స్థితిని నువ్వు ఎరిగి ఈ స్థితిని ఎరగడం అంటే తప్పిన కుమారుని యొక్క కన్నా దానికన్నా మించిన ఆ యొక్క సాదృశ్యం లేదు. తల్లి నీ కుమారుని అనిపించుకుంటూ యోగుడు అనగా పశ్చాత్తాపముతో పాప క్షమాపణ కొరకే ప్రభు యొద్దకు రావడం. ఎప్పుడైతే నువ్వు ఈ హృదయంతో ప్రభు దగ్గరకు వస్తావో, చూడండి 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. ఐ థింక్ 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం కింది భాగంలో చూడండి. మీరు దుఃఖపడని 9వ వచనం, మీరు దుఃఖపడిచిరని సంతోషించలేదు కానీ మీరు పడి మారు మనస్సు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. దుఃఖపడి మారు మనస్సు పొందడం అనుకోరు. చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ ఆఫ్ యువర్ బిహేవియర్. నీ స్థితిని నువ్వు గమనించి, మన స్థితిని చూచి ప్రేమించిన దేవుడు మన యొద్దకు వచ్చాడు. నీ స్థితిని చూచి నీ పశ్చాత్తాపం దేవుని వద్దకు వెళ్ళడానికి దుఃఖం, ఆ దుఃఖము నేను ఓదారుస్తుందని దేవుని యొక్క మాట మనం జ్ఞాపకం చూడండి. చదవని చూడండి ఎక్కడ ఉందంటే, ఏలయనగా ఏ విషయములో నేను మా వలన మీరు నష్టము పొందకున్నటకై దైవ చిత్తానుసారమైన దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖం, 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయను. ఆ మారు మనస్సు దుఃఖమును పుట్టించును. పశ్చాత్తాపము నీ స్థితిని చూచినప్పుడు నేను దుఃఖం పుడుతుంది. ఈ పశ్చాత్తాపార్థమైనటువంటి ఈ దుఃఖము నేను రక్షిస్తుంది, మారు మనసు కలిగి చేస్తుంది. తిరిగి అనగా దేవుని యొక్క సమభావముల వారిగా ఆయన స్వరూపంలోనికి మార్చడానికి నీలో మలినమును కడిగి వేస్తుంది. ఇట్ విల్ ఇనిషియేట్ గాడ్ టు ఫర్గివ్ యూ. కనుక నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపం నిజమైనది కానీ దృష్టి కనబడి ఏది కూడా దాగి ఉండదు. కనుక నీ మూలులతో చేసే ఆ ప్రార్థనలో పశ్చాత్తాపపు స్వభావం, ఆ సువాసన ఆయన కనబడుతుంది కనుక చెవికి తగ్గుతుంది కనుక ఆయన నిన్ను క్షమించి ఏం చేస్తాడంటే మారు మనసును దుఃఖమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగు చేయను. హల్లెలూయా. లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగు చేస్తుంది. ఈ దుఃఖపడువారు ధన్యులు. ఎందుకు ధన్యులు? బ్లెస్డ్ ఆర్ దే బికాజ్ వై దే ఆర్ బ్లెస్డ్. ఏడుపు అంటే సంతోషమా? కాదు సుమి. ఏడుపుచున్నవారు అది యథార్థమైన ఏడుపుగా మారు మనసు పశ్చాత్తాపంతో ఉన్న ఏడుపు దుఃఖం అయితే నీకు అది ధన్యత. ఎందుకంటే పరిశుద్ధాత్మ నిన్ను సమాధానపరుస్తుంది. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు అది పాపమును గూర్చి, అది నీ దేవుని నీతిని గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి నేను ఒప్పింప చేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను 14, చెప్పండి కంటత 10 ఎన్నో వచనం. మీరు నా ఆజ్ఞలు గైకొనేలా మీరు నన్ను ప్రేమించదు. మీరు నన్ను ప్రేమించినడా నేను నా తండ్రిని వేడుకొందును. నా తండ్రి వేరొక ఆత్మను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు కలగచేయును. చూడండి 14, మేబీ 16th వర్స్. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లపడి ఉంటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ విచ్ లుక్స్ అట్ యువర్ మనలోనికి వచ్చి అనగా మనతో నిత్యం మనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నువ్వు పశ్చాత్తాపడం ప్రారంభించి దుఃఖాక్రాంతులపై ప్రభు యొద్దకు పాప క్షమాపణ నిమిత్తమై అనగా ఆ చింతతో కూడినటువంటి ఆ దుఃఖం నీలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించి, ఎందుకంటే నీతితో ఉన్న దేవుడు, నిత్యం నీతి సహాయుడుగా ఉన్న దేవుడు, నీ రీతిగానే ఆయన శ్రమ పొందిన దేవుడు, ఆయన శోధింపబడిన దేవుడు నీలోనికి వచ్చి సమస్త వెలిగిన వాడుగా పరిశుద్ధాత్మ అనే తన ఆత్మ నీలోనికి చేర్చబడినప్పుడు నిన్ను సత్యస్వరూపిగా నీలోనికి వచ్చి నిన్ను ఆదరించినటువంటిది.
But you will be allowing the work of the Holy Spirit by the way of your coming to the Lord, by humbling yourself, by the change of your heart. నీ హృదయం మార్చుకున్నటకు నువ్వు ప్రభు యొద్దకు కొంచెం దుఃఖిస్తున్నావు కనుక పరిశుద్ధాత్మ ఇమీడియట్ గా అనగా దైవానుసారమైన ఆ దుఃఖము ఇమీడియట్ గా క్లిక్ చేసేది ఏంటంటే ఆత్మ యొక్క ప్రత్యక్షత. నువ్వు దుఃఖించడం ప్రారంభించగానే నిన్ను ప్రేమించిన దేవుడు నీలోనికి వచ్చి తన ఆత్మను కుమ్మరించి నిన్ను సమాధానపరిచేటువంటి దేవుడు. ఏమని సమాధానపరుస్తాడు? ఆయన బోధించిన సంగతి మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి 23వ వచనం, 26వ వచనం కదా, అనగా 15వ అధ్యాయం 26వ వచనం. పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మన గూర్చి సాక్ష్యం ఇచ్చును. నాట్ ఓన్లీ మన గురించి సాక్ష్యం ఇచ్చిన, మనలోనికి వచ్చినాడు మనం కూడా సాక్ష్యం ఇస్తాం. ఏమని? ప్రభు నాకు తోడై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడుండగా నాకు విరోధి ఎవడు? యెహోవాను ఆశ్రయించిన నన్ను ధన్యుడు, వాడైనా సిగ్గుపడను. అంటే దేవుడు తన కార్యాన్ని చేసి సమాధానపరచగానే నీలో నుంచి సాక్ష్యం బయటకు వస్తుంది. ఉనికి నాతో ఉన్న దేవుడు, మనతో ఉన్న ఆకాశమందు నాకుండగా నాకెవరు అక్కరలేదు, నా కుడి చేతి నువ్వు పట్టుకొని ఉన్నావు. హోల్డింగ్ మై హ్యాండ్, రైట్ హ్యాండ్. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. 14వ అధ్యాయం 15 ఈ 14వ అధ్యాయంలో కూడా మనం కిందికి వచ్చినప్పుడు 26వ వచనంలో పంపబడబో పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. ఏమి మనకు జ్ఞాపకం చేయను? సంగతులన్నీ. భయపడకూడదు, ఇదిగో నేను యుగాంతరం బట్టి మీకు తోడై ఉన్నానని చెప్పిన దేవుడు మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దుఃఖాక్రాంతులు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, చిన్నమందా నేను మీకు తోడైన, మీకు చింతపడకడి మీతో ఉన్నానని చెప్తున్నాడు కదా. అభయాన్నిస్తున్న దేవుడు. సమస్తమైన భారం వచ్చిన వాళ్ళని నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కల్పించిందని అభవించిన దేవుడు. ఎవడైనా నన్ను వెంబడింపకోని వాడు తన తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడు. యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఐ విల్ టేక్ యువర్ క్రౌడ్. ఇప్పుడు చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమంటున్నాడు ఏంటి? నా సిలువ ఏంది? నీ సిలువ శ్రమ. మరి క్రీస్తు సిలువ ఏంటి? క్రీస్తు సిలువ అది దేవుని ప్రేమతో కూడిన సిలువ, అది క్షమాపరాధమైన సిలువ, విధేయత కలిగిన సిలువ, నిరీక్షణ కలిగిన సిలువ. అది ఆ సిలువను ఎత్తుకో. క్యారీ యువర్ క్రాస్ ఆఫ్ యువర్ సిన్ఫుల్ బర్డెన్ అండ్ కమ్ unto me and I will keep my cross upon you, you carry my cross. నీ సిలువ నేను తీసుకుంటా, నా సిలువ నీకు ఇస్తా. హల్లెలూయా. నీ సిలువ దుఃఖం, నీ సిలువ బాధ. ఎప్పుడైతే నువ్వు దైవ సంబంధమైన దుఃఖంతో నా దగ్గరికి వస్తావో, నీ సిలువ నేను తీసుకుంటా, నీ భారాన్ని నేను మోస్తా. ఇది నా సిలువ నీకు ఇస్తా. నా సిలువ ఏంటంటే, నా సిలువ భారం కాదు, నా సిలువ దేవుని ప్రేమ, నా సిలువ దేవుని క్షమాపణ, నా సిలువ దేవుని నిరీక్షణ, నా సిలువ దేవుని యందున్న విధేయత, అది పరిశుద్ధత, దేవుని యందున్న పరిశుద్ధత. ఆ సిలువ నీ భారము తీయబడి నా సిలువ మోపబడినప్పుడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆదరణకర్త వచ్చినప్పుడు నేను సర్వసత్యంలోనికి నడిపించి, ఆ ఆదరణకర్త దుఃఖపర్వదనులు వారు ఓదార్చబడుదురు, ఆదరించబడుదురు. ఇంగ్లీష్ లో చాలా మంచి వర్డ్ రాయబడింది, మన తెలుగులో ఓదార్చబడుదురు ఉంది. అక్కడ కంఫర్టెడ్ అని. ద కంఫర్టెడ్ ఈజ్ నథింగ్ బై త్రూ ద కంఫర్టర్, దట్ ఈజ్ సమాధానకర్త అయిన దేవుడు. ఆదరించడం అంటే సమాధానపరచడం. నీ హృదయంలో జరుగుతున్న ఆ పోరాటాన్ని దేవుని సంబంధమైన ప్రత్యక్షత వచ్చినప్పుడు, ఆ పోరాటములో ఆయన అనుభవించిన వాడు కనుక నీతో పాలిభాగస్తుడై, నీతో నిత్యం ఉండిన వాడై, విరిగి నలిగినటువంటి ఆ విరుగుతున్నటువంటి జీవితాన్ని రక్షించే దేవుడు. నిజమే దేవుని బిడ్డలారా, when you realize that sin is separating you from your God, దేవుడి నుంచి నేను వేరు చేస్తుందని, దేవుని పరలోక సంబంధమైన ఆనందం నీలో ఉండకుండా అది అడ్డుకుంటుందని నేను గ్రహించినప్పుడు, నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఈ పాప నియమము సిలువలో కొట్టివేయబడినదని ఎరిగి నిన్ను నీవు ప్రభువునకు సమర్పించుకొని హృదయం మార్పునకు, పశ్చాత్తాపమునకు, పాప క్షమాపణ ద్వారా శుద్ధి చేయబడి దేవునితో నూతన సంబంధం ఏర్పరచబడినప్పుడు నీ హృదయం పరిశుద్ధాత్మతో నింపబడి, బంధించబడి, నీవు ఎవరికి చెందినవాడో నీకు బోధించబడుతుంది. దేవుని యొక్క తీర్పు గురించి, దేవుని రాజ్యం గురించి, పాప క్షమాపణ నిమిత్తమై నేను ఒప్పింపజేస్తుంది కనుక నీవు ఆయన ప్రభుని ఎరిగిన వాడవిగా. ఎందుకు తెలుసా? నీవు ఆయన పొందిన శ్రమల చేత నీవు రక్షింపబడుచున్నావు. ఆయన వీపు నలగొట్టబడి ఉన్నది, నీవు విడుదల పొంది ఉన్నావు. అండ్ రియలైజేషన్ బ్రింగ్స్ యూ. ఆధ్యాత్మిక దుఃఖం వలన మారు మనసు కలిగి చేయబడుతుందని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజమే, when you come to the Lord,
with that mourning heart, and God is going to be with you. And He is honest. ఆయన నమ్మకమైన వాడు, నీతిమంతుడు. నీ స్థితిని, నీ యొక్క ఆ హెల్ప్లెస్నెస్ లో ప్రభు నీతో ఉండి ఆయన ప్రతి దానిని సమస్తమును కడిగివేసి నీకు దేవుని యొక్క కృప జ్ఞాపకం చేయబడుతుంది. ఆ సిన్ఫుల్ ఉమెన్ పాపపాదంలోకి వచ్చి అత్తరవలసింది, అధికంగా పాపం చేసిన ఆమె ప్రభువును గుర్తించింది. ఈయన మెస్సియా అని ప్రభు యొద్దకు వచ్చింది. ఆయన పాపములు క్షమించబడి ఉన్నవి. ఆ దయ్యములు పట్టిన వారు క్షమించబడి ఉన్నారు. 7 దయ్యములు పట్టినటువంటి ఆమె క్షమించబడి ఉన్నది. అధికమైన పాపము చేసినటువంటి వారు క్షమించబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్లీజ్ గాడ్ త్రూ యువర్ ఇంటర్నల్ మార్నింగ్ దేవునిని నీవు సంతోషపెట్టు. నీ మార్నింగ్ నీ ముఖం వికారం చేసుకొని అందరూ కనబడటం కాదు, నీ ముఖము వికారం చేసుకునక నీ హృదయమును వికారం చేసుకొని కన్నీటి ద్వారా నీ అంతరంగం యొక్క బాధను ప్రభు యొద్దకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు యువర్ టియర్ ఎక్స్ప్రెసెస్ యువర్ పెయిన్ అండ్ సఫరింగ్. And God is going to look at as He looked at Nineveh. God is going to look at as He looked at Israelites. తిరిగి ఇజ్రా, నెహెమ్యాలు ఆ ప్రాకారంలో ఉన్న దేవాలయం నిర్మిస్తూ ఉన్నప్పుడు వారు చూపిన దుఃఖం, అయ్యో అయ్యో నా దేవా, నీ మందిరం, నీ గృహం ఏ రీతిగా మార్చబడి ఉన్నది. యేసు ప్రభు ఆ మందిరం కూడా వ్యాపారంగా మార్చబడినప్పుడు తను దుఃఖించినట్టుగా మనం చూస్తుంటున్నాం. దట్ మీన్స్ బై క్రైయింగ్, దుఃఖము వలన నీవు నీ భారమును దేవునిపై మోపుచున్నావు. యు ఆర్ పుట్టింగ్ యువర్ బర్డన్ ఆన్ గాడ్. యు ఆర్ పుట్టింగ్ యువర్ బర్డన్ ఆన్ యువర్ 55వ దావీదు కీర్తనలు 55 22వ వచనం దగ్గర చూడండి. 55 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదులనీయడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నీతిమంతుడు గనుక నీతిమంతులను ఎన్నడూ ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఎన్నడూ కదలనీయడు. వాట్ ఎ ప్రామిస్ వి హ్యావ్, వాట్ ఎ ప్రామిస్. అనగా నువ్వు ఎప్పుడైతే నీ భారాన్ని మోపి నీ దుఃఖముతో, సెల్ఫిష్నెస్ లేకుండా, రియలైజింగ్ వాట్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్ అబౌట్, నీ హృదయం ఏ రీతిగా పాపంతో నింపబడి ఉన్నదో, పశ్చాత్తాపం స్థితిని ఎరిగి ప్రభు యొద్దకు వచ్చి దుఃఖపడినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి, నీలో ఏది దాగకుండా ఆయన బలపరుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి ఆయన సమస్తం ఎరిగిన వాడు కనుక నీ పాపము కొరకు ఆయన పాపముగా మార్చబడి ఉన్నాడు కనుక నేను ఓదార్చి పరిశుద్ధాత్మ అనే తన పరిశుద్ధాత్మ వలన నీ స్థితిలోనికి వచ్చి నీలోనికి వచ్చి నీతో ఉండి నేను సమాధానపరుస్తాడు కనుక దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఈ దుఃఖము పశ్చాత్తానుసారమైన దుఃఖము ఎప్పుడైతే నీలో కలుగుతుందో అక్కడ పరిశుద్ధాత్మ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను సర్వసత్యములోనికి నడిపించి పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షలో తీసుకుని వచ్చి ఆయన సమరూపం గల వారిగా ఏ రీతిగా బ్రతకగలమో మనకు చూపిస్తూ నేను ఓదారుస్తుంది, ఆదరిస్తుంది, కంఫర్ట్ చేస్తుంది. బై టెలింగ్ యూ what is the forgiveness of sin, by telling you what is the righteousness of God, by telling you and teaching you and making you to learn what is the judgment of God. దేవుని యొక్క ఆ స్థితిని జ్ఞాపకం చేసినప్పుడు నీలో కలిగిన ఆ పశ్చాత్తాపం తిరిగి దేవునితో సంబంధములోనికి తీసుకొని వస్తుంది. ఆ తిరిగి లేచి నీ తండ్రి యొద్దకు వెళ్ళేటప్పుడు నువ్వు నిర్ణయం చేసుకుంటావు. నేను నీ కుమారుడు అనిపించుకుని యోగ్యం కానీ ఆ పశ్చాత్తాపం నిర్ణయం చేసినప్పుడు దేవుడు పరిగెత్తుకుని వచ్చి నిన్ను తోలించుకొని ఆహ్వానించుకొని నీ శోధన నుంచి నీకు విడుదల కలిగి చేసి నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను, నా కుమారుడా. నీవు ఎప్పుడైతే విశ్వాసముతో ఆ పాప సంబంధమైన చింతతో దుఃఖముతో కన్నీరు విడిచొచ్చు నేను నీ ప్రభువును కనపరుచుకుంటావో ప్రభువుతో తిరిగి నూతన సంబంధం ఏర్పరచబడుతుంది. పాపము వలన ఎడబాటు తీసివేయబడుతుంది. పాపం వలన జరిగినటువంటి ఆయన పోయిన స్వభావం తిరిగి నీలో సమకూర్చబడుతుంది. కనుక మాట్లాడతావు, ఆయనతో నడుస్తావు, ఆయన నీతో ఉంటాడు. నేను నీ యందును నువ్వు నా యందు నిలిచి నేను ఇదిగో ఈ మాట చెప్పటం వల్ల నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తల్లి వ్యవసాయకుడు. మీరు నాలో ఉన్నటువంటి ఒక చక్కని కొమ్మలు, మీరు యువర్ బ్రాంచెస్. If you are in me and I am in you, you are made clean. మీరు శుద్ధి చేయబడి ఉన్నారు. ఆ శుద్ధి చేయటం కొరకే ఇదిగో ఈ ఆత్మానుసారమైన దేవుని చిత్తాన్ని వెదికినటువంటి దుఃఖంతో కూడినటువంటి ప్రార్థన. And that will release you
అండ్ మేక్ యూ వన్ అండ్ యువర్ బ్లెస్సెడ్. అందుకే దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వారి కన్నీటిని నేను చూసి ఉన్నాను, వారి దుఃఖం నేను ఎరిగి ఉన్నాను. మోషే, నువ్వు వెళ్ళు, వారిని విడిపించుకొని రా. అండ్ ఐ విల్ బి విత్ యూ. నేను నీకు తోడై ఉంటాను. ఈ నోట నేను మాట నీ యొక్క నీ యొక్క సహోదరుతో ఇస్తాను. నేను ఐ గివ్ యూ త్రూ యువర్ కజన్. మాట మంది తప్పించుకుని ప్రయత్నం, నో నో నో, నీకు తోడై ఉంటాను, నేను నిన్ను పంపించుచున్నా, భయపడకు, విత్ యూ. ఇఫ్ యూ రిపెంట్ అండ్ వీప్ అండ్ షెడ్ టీయర్స్, కన్నీరు విడిచి నీ పాపపు స్థితిని చూసి, నీ జీవితంలో పాపం ఏమి చేయించున్నది ఎరిగిన వాడికి నా దగ్గరికి వస్తే నేడు నీ ఇంటికి రక్షణ కలిగి ఉన్నది. దేర్ఫోర్ ఈచ్ వన్ ఆఫ్ us ఇక్కడ గుర్తించుకోవాలంటే, ఆయన మన కొరకు పాపంగా మార్చబడి ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రజల ద్వారా ద్వేషింపబడి దేవుని కుమారుడయ్యుండి తను తాను రిక్తునిగా చేసుకొని మరణము పొందినంతగా శ్రమపడి ఆ శ్రమను జయించుటకు ఆయన మనకు ఆ అనుభూతిని, ఆ బలాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు దుఃఖపడువారు ఓదార్చబడుదురు, వారిదే పరలోక రాజ్యం. వినగనగా మొదటి మాట ఏమన్నాడు? ఆత్మవిషయం దీనిలైన వారు వారు దుఃఖపడతారు, వారు పశ్చాత్తాపడతారు, వారిది వారు ఓదార్చబడతారు. దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్.